మాకే కిట్లు లేవు, ఏం లేవు. మా ఇద్దరు పాపలు డెలివరీ అయితే కూడా అసలు మాకేం రాలేవు. ఎవరి తరపు గవర్నమెంట్ తరపున మాకు చిన్న ఆవగింజ అంతా కూడా ఏం చెందలేదు. మాకేం కళ్యాణ లక్ష్మి లేదు, ఏం లేదు. మా ఇద్దరు మనమరాళ్ళు కూడా డబ్బులు ఇస్తామన్నారు, డబ్బులు లేవు, ఏం లేవు. మా పాప ఒక అమ్మాయికి కాలు బాగాలేదు, అది కూడా రాయించాం, దానికి కూడా ఏం లేదు. ఇల్లు రాయించినాం, మాకు ఇల్లు లేదని కూడా, ఇల్లు కూడా రాలేదు. మాకు పేరు వచ్చిందన్నారు, క్యాన్సల్ అయిపోయింది. ఏమీ లేదు మాకు. వాడు వచ్చి వేస్ట్. మేము ఆటోలు కట్టుకునే పోతున్నాం, వేడికి పోవాలన్నా కానీ బస్సు మాత్రం ఎక్కట్లేము. ఆ కొట్టుకోవడం కంటే డబ్బులు పెట్టుకొని పోవడం మంచిది కదా. మరి ఎందుకు డబ్బులు పెట్టుకొని వెళ్తున్నాము? కొట్టుకోవడం, వాళ్ళు తిట్టడం, గలీజ్ మాటలు, బూతులు పడడం అవసరమా? అవన్నీ అవసరం లేదు కదా. డబ్బులు కట్టుకొని ఆటోలలో మరి కండక్టర్ బస్ ఆపమంటే ఫ్రీ బస్సే కదమ్మా. ఎందుకు బస్ కింద పడుతుండే, మొన్న నేనే పడుతుండే ముందు, చనిపోయేదాన్ని. ఆపుతలేడు, తిడుతున్నాడు. మరి ఆపని అంటున్నాడు. టికెట్ విట్టి ఎక్కుతున్నావు, నువ్వేమన్నా టికెట్ తీసుకుంటున్నావు, డబ్బులు ఇస్తున్నావు అంటున్నావు. మరి రేవంత్ రెడ్డి తీసేయాలి. ఎందుకు? మాకు ఫ్రీ బస్ అవసరమే లేదు, డబ్బులు పెట్టుకొని వెళ్తాం మేము. అడిగినా నేను, చెప్పమ్మా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పండి, నంబర్ ఇస్తే చెప్తాం, భయం ఏముంది, చెప్తాము. ఎవరైనా మనుషులమే కదా, మాట్లాడతాం, భయం ఏం లేదు కదా. మాకేది అసలు గవర్నమెంట్ నుంచి ఏమీ చెందట్లేదు. మాకు నల్ల కట్ చేస్తా అంటే 40,000 మేము బంగారం తాకట్టు పెట్టి 40,000 కట్టినాం, మేమే కట్టుకున్నాం. 60,000 వస్తే 20,000 మాఫీ చేసిర్రు, 40,000 కట్టినాం. నల్లా బిల్లు 40,000 కట్టినాం. నమ్ముతారు ఎవరైనా? బంగారం తాకట్టు పెట్టి కట్టొచ్చినాం మేము. మరి అది పరిస్థితి. ఎట్లా 2 గంటలు 3 గంటలు కరెంటు తీసేస్తాడు. నైట్ పడుకుంటారు కదా అందరూ, పని చేసి వచ్చి మేము ఇళ్లలో పనికి వెళ్తాం. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తుంది కరెంటు? ఇప్పుడు కూడా పోవద్దుగా, పోలేదు. మరి ఇప్పుడు కేసీఆరే వస్తాడు, వీనికి ఎవడు ఓటు వెయ్యడు, ఎవరు వెయ్యరు. తెలిసి తెలవక వేసిండ్రేమో కానీ, డబ్బులకు ఆశించేసిరో ఎట్లా వేసిరో జనాలు కానీ, ఇప్పుడైతే వెయ్యరు, ఎవరు ఓటు వెయ్యరు. కేసీఆరే వస్తాడు కంపల్సరిగా. కేసీఆర్ మాకు కొమ్రవెల్లిలో కూడా అన్ని మంచిగా సౌకర్యాలు చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది మాకు, ఇప్పుడు అస్సలు బాగాలేదు. బయటికి వెళ్ళాలన్నా కూడా జనాలతోని భయం అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు భయం అంటే, ఏ రాత్రి ఏమో పగలేమో ఎంతమందిని చంపేస్తలేరు జనాలు. కేసీఆర్ అన్నప్పుడు ఇవన్నీ లేవు కదా మేడం. మరి ఇవన్నీ భయపడకుండా బయటికి వెళ్ళి బతకాలంటే బతకలేం కదా. చేసుకుంటేనే తింటాం, లేకపోతే లేదు. చెయ్యని రోజు ఉపవాసమే కదా మేము, మా పరిస్థితులు. మరి కేసీఆరే బాగా చేసిండు, ఈయన వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, ఏమీ చేయలేడు. ఫ్రీ బస్సు వద్దే వద్దు మాకు, తీసేయని ఫ్రీ బస్సు. మాకు ఫ్రీ బస్సు కూడా వద్దు, తీసేయని. మేము ఏడికి వెళ్ళిన ఆటోలు కట్టుకొని వెళ్తాం, 600 500 పెట్టి దూరం ప్రయాణం. మాకు అవసరమే లేదు ఫ్రీ బస్సు. మా పిల్లలకు జాబులు, ఎస్సీ వాళ్ళకి జాబులు ఇస్తున్నారు, జాబులు లేవు, ఏం లేవు. మరి మాకు రాలేవు మేడం, రాలేదు మాకు. మా పిల్లలు, నాకు 3 అమ్మాయిలు, జాబులు లేవు, ఏం లేవు. చేసిన రోజు తింటాం, చెయ్యని రోజు వంటాం. అది మా పరిస్థితి. ఇండ్లు ఇట్లున్నాయి, కనీసం ఇళ్ళని ఇవ్వాలి కదమ్మా. మాకు ఉన్న వాళ్ళంటే కట్టుకుంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు. డబ్బులు లేని వాళ్ళకి రావాలి కదా ఇల్లు. అన్నీ చేసినాం, మాకు ఏం రాలే. గూలగొట్టి పెట్టుకోవాలి, గూలగొట్టి పెట్టేసుకుంటే మొత్తము అప్పుడు 5 లక్షలు ఇస్తాడు. 3 సార్లు 4 సార్లు ఇస్తాడంట. పిల్లర్లు వేసేటప్పుడు ఒకసారి, బునాది తీసినప్పుడు ఒకసారి. అట్లా ఇస్తే మన దగ్గర కూడా ఉండాలి కదమ్మా డబ్బులు. డబ్బులు లేకుండా మనం ఇల్లు మొదలు పెట్టుకోలేము. కూలగొట్టాలి, మొత్తం లెవెల్ చేయాలి. మరి ఏడుండాలి, కిరాయికి ఉండాలి. కిరాయి కూడా కట్టుకోవాలి కదా. గ్యారంటీ లేదు కదా అది వస్తాయి అని కూడా లేదు, గ్యారంటీ లేదు. మరి ఎట్లా గులగొట్టుకుంటాం? ఉన్న ఇల్లు అయినా గులగొట్టుకోలేం కదా, రెంట్లు కట్టుకోలేం కదా. రెంట్ కట్టుకొని పరిస్థితి, తినలేని పరిస్థితి, ఉండలేని పరిస్థితి, ఇల్లు గులగొట్టుకొని ఎక్కడ ఉంటాం చెప్పు. మాకు ఒక చీర కాదు, నీదేమి రాలేదు మాకు, మాకేమి రాలేవు. మేము మహిళా సంఘంలో లేము, మాకు రాలేవు, ఏమి కూడా రాలేవు. ఓట్లు వేసేటప్పుడు కూడా చాలా మంది డబ్బులు తీసుకొని ఓట్లు వేసారు. మేము అలాంటి డబ్బులు కూడా ఎవరి దగ్గర తీసుకోలేము, మేము ఆశించలేము కూడా. మా కష్టం మాకే చాలనుకున్నాం, అట్లానే ఉన్నాం.